అందరికీ నమస్తే. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొత్తం రచ్చరచ్చ. నాకు కొద్దిసేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ కూడా అంతే, ప్రతిపక్షం మొత్తం బుల్డోజ్. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంటే ఏపీలో పైచేయి, మిగతా ప్రతిపక్షం తొక్కేస్తారనమాట. మన తెలంగాణలో ఆ సాంప్రదాయం లేదు. మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం దొరికేది. కానీ ఈరోజు సభ చూస్తే ఇక డైరెక్ట్ స్పీకర్ డైరెక్షన్ అంతా గవర్నమెంటే స్పీకర్ నడిపిస్తుంది, స్పీకర్ అసెంబ్లీ నడిపిస్తుండ్రా అనేది ఒక పెద్ద ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఏకంగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది అసెంబ్లీ నుంచి. మీరు రేపు సభకే రామని చెప్పి ప్రకటించారు లాస్ట్కి. అంటే ఒక పక్క కేసీఆర్ను సభకు రండి, మేము మాట్లాడిస్తాం, మీరు సమాధానం చెప్పాలి అని పిలుస్తూ, అసలు కేసీఆర్ కాదు హరీష్ రావు లేకపోతే మిగతా ఎమ్మెల్యేలకే మీరు టైం ఇవ్వకపోతే, కనీసం వాళ్ళకే మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే, స్పీకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ స్టేట్మెంట్ తర్వాత మొత్తం వాకౌట్ చేసిండ్రు. ఏంది ఆ స్టేట్మెంట్ అంటే, సీఎంను విమర్శించొద్దంట. ఇంకా నువ్వు ఏమన్నా మాట్లాడుకో కానీ సీఎంను మాత్రం ఏమనొద్దు. ఎందుకు? సభ అంటే సీఎందా? సభ అంటే జనాలది. సభలో ఉండే వాళ్ళంతా సమానమే. ఆయన సభానాయకుడు అయినంత మాత్రం స్పెషల్గా హక్కులు ఏమి ఉండవు. ఆ విషయం మర్చిపోయి ఆయన మాత్రం అనొచ్చంట. సరే, ఆయనను ఏమనపోతే ఎవరేమనొద్దంటే ఓకే, ఆయన మాత్రం ఎన్నైనా మాట్లాడొచ్చు అంట. ఆయన మాట్లాడినంతసేపు మైక్ కట్ చేసేది లేదు, చూసేది లేదు, అది అంతా ఓకే. కానీ ఆయన మాట్లాడిన దానికి ఎవరు కౌంటర్ ఇవ్వద్దంట. లాస్ట్కి అసెంబ్లీ మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. అసలు ప్రజా సమస్యల మీద చర్చలు లేవు. అసలు ఎందుకు ఈ గవర్నమెంట్ సభ పెట్టింది, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది, అసలు తెలంగాణలో ఇట్లా సభ నడపాలనుకుంటుందా గవర్నమెంటు, ఇవన్నీ అర్థం కాని విషయాలుగా మారిపోయినాయి. అన్ని విషయాలు చూద్దాం, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముందు క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయింది. క్వశ్చన్ అవర్ అనేది వెరీ సింపుల్. ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ ఆ సంబంధిత మినిస్టర్ ఆన్సర్ చేయాలి. హరీష్ రావు ఒక క్వశ్చన్ రేజ్ చేసిండు. ఏంటంటే, మీరు మూసీ ప్రతిపాదన ఉందా, మూసీ బ్యూటిఫికేషన్ ప్రతిపాదన ఉందా, దానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారు, అసలు దానికి ఏంది, దాని మీద మీ వ్యూ ఏందని అడిగినారు. అడిగిన తర్వాత దానికి సప్లిమెంటరీ క్వశ్చన్ ఒకటి అడిగినారు. మొన్న రీసెంట్గా గుర్తుందా, సడన్గా ఒకేసారి హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేసినారు. చేస్తే మొత్తం దాదాపు 700 క్యూసెక్ల నీళ్ళు ఇంకా పైన మొత్తం కిందికి వచ్చేసినాయి. ఎంజీబీఎస్ మునిగిపోయింది. మొత్తం మున్సిపల్ మన మూసీ నది పక్కన ఈ పక్కన ఉన్న కాలనీ మొత్తం నీళ్ళు మునిగిపోయినాయి. జనాలంతా రాత్రి తెల్లవారుజామున లేచి అంత అనాథాలకి వెళ్ళిపోయారు. అది గవర్నమెంట్ తప్పిదం, కావాలని చేసింది అనే విషయాన్ని నేను ప్రస్తావించాను. ఒకసారి చూడండి, దాంతో బర్న్ స్టార్ట్ అయింది అసెంబ్లీలో. ఒకసారి ఆ వీడియో చూడండి. ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇల్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ రోజు కావాలనే చేసారు. జనాల మీద ప్రభుత్వం కుట్ర చేసింది. యాక్చువల్గా జనాల మీద ఇంకెవరో కుట్రలు చేస్తే పక్క రాజ్యం వాళ్ళు ప్రభుత్వం కాపాడాలి. కానీ ప్రభుత్వం కుట్ర చేస్తే మొత్తం కట్టు బట్టలతోన మొత్తం ఇళ్ళని వదిలేసిపోయారు అందరు, మూసీ నది పరివాహక ప్రాంతాల జనాలంతా కూడా అట్లా చేసిర్రు. అది గవర్నమెంట్ చేసిన పని. దాన్ని అడిగితే ఇంకా దాని మీద రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి ఏమని వినండి ఒకసారి. నిండే విషయం, మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి, వాళ్ళ కళ్ళకి పోలే శక్తి ఉంటే ఆ విషప్ కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే నీళ్ళు వదిలినరు, అసలు ఏంది మీ ప్రాజెక్ట్ ఏంది అంటే విషపు కళ్ళు, విషపు చూపులు. సరే, అదొక రాజకీయ సెడరిక్ అనుకుందాం. కాకపోతే మన ముఖ్యమంత్రి మాట్లాడితే అవి సెడరికుల, శాపనార్థాల, తిట్ల, ఎవరికి అర్థం కాని విషయాలు కదా. మనుషులో విషపు చూపులు ఉంటాయంట, అవి అద్దాలు పెట్టుకొని కనబడకుండా మేనేజ్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు ఎవరు ఏ విషపు బుద్ధితోన ఆ రోజు మూసి నీళ్ళు మొత్తం వదిలినరు, ఏ విషపు కండ్లతోన చూద్దామని నీళ్ళు వదిలి పేద ప్రజలందరినీ అర్ధరాత్రి కూడా నిద్ర లేచి ఎక్కడనో అందరినీ కుటుంబ సభ్యులంతా చిల్లంపొల్లం కావాలని చూసిండ్రు. ఏ విషపు కళ్ళు, ఇది గొడవైంది. అసలు ఈ మూసి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు మాట్లాడే మాటలు వినండి ఒకసారి. All these days, lots of exercise has been done. Now the DPR is on the process and DPR will be completed in next 4 weeks. సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కావడానికి. ఇందుకే మూసీల వీళ్ళ దోపిడీ ప్లాన్ చేసినది. ఇందుకే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రానికి 4 నెలలు పడుతుందని మంత్రి శ్రీధర్బాబు చెప్తుంది. ఈ పక్క బెంచిలా
ఈయన లేచి ముఖ్యమంత్రి గారేమో సంవత్సరం పడుతుంది అంటే అందరూ మభ్యపెట్టి మొత్తం రెడీ చేసుకొని సడన్గా బుల్డోజర్ తీసుకొచ్చి కులగొట్టేసి తీసుకుపోదామని చూస్తున్నారు. ఎందుకు మూసి బ్యూటిఫికేషన్ అంటే దానికి కూడా ఒక సమాధానం చెప్పిండు ఆయన, అది కూడా మీరు విని తరించాలి. మూసి నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం. మార్నింగ్ ఎకానమీ చాతనైతే లేదు మనకు, నైట్ ఎకానమీ అంట. పానీపూరి బండితోనే నీకు గిరాకీ వస్తుందని చూస్తున్నాడు. నైట్ హోటల్స్ పెడతాడంట, నైట్ సాంస్కృతిక కార్యక్రమాలు పెడతాడంట, నైట్ 9 తర్వాత మూసికాడ మొత్తం రపానంట, మొత్తం ఎకానమీ పెంచేసి తెలంగాణ ఎక్కడో తీసుకుపోతారంట. పొద్దగ్గరనే మన చాతన అయితే లేదు, పొద్దంతా అందరు మెలికనే ఉంటాం. కానీ ఈయనకి ఎకానమీ ఉన్న ఎకానమీని నాశనం చేసి పడేసారు. నైట్ ఎకానమీ తీసుకొస్తారు, అందుకని మూసి అంట, అందుకని అతికి ఇల్లులంతా ఇల్లు ఖాళీ చేయాలంట, అందరు రోడ్ల మీదకి వెళ్ళిపోవాలంట, అందరూ అక్కడ అత్తాపూర్ ఏరియాలో ₹1,00,00,000 పెట్టి కొన్న ఇల్లు మొత్తం కులగొడతారంట. వాళ్ళందరూ పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈయన గట్టిన కూడా కావాలి, కేసీఆర్ గట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తారంట, దాని పోయి ఉండాలంట. ఈయన మూసి బ్యూటిఫికేషన్ ప్లాన్ 1,50,000 కోట్ల ప్లాన్ ఇది. ఇక ఇదంతా జరిగింది, సరే అసెంబ్లీలో జరిగితే మరి ఈయన ఇంత బిషప్ కళ్ళు మాట్లాడిండు, అన్ని మాట్లాడినప్పుడు హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడితే వరకు చలో అవసరం లేదు మీరు అట్లా మాట్లాడదని క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్ మినిస్టర్ గారు మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్. అది వినడం చాలా కష్టం. క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడతా అంటే మీకు మైక్ ఇస్తారు. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. అర్థమైందా? స్పీకరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇయ్య అంటే ముఖ్యమంత్రి ఎవరినైనా ఏమనవచ్చు, ముఖ్యమంత్రి అయిన తోడు అట్లే మాట్లాడచ్చా? ఆయనకు అసెంబ్లీలో మాట్లాడితే మాట్లాడడం అర్థమైతే లేదు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెడితే మాట్లాడడం అర్థమైతే లేదు, గాంధీ భవన్లోకి ఎట్లా రాణిస్తలేరు. ఆయన ఏడకు పోయినా అది అసెంబ్లీ కదా, వాళ్ళ ఇంటికాడ ఏమైనా మాట్లాడుకొని ఈ సభకు వచ్చినప్పుడు సభలో ఈయనకి ఎంత హక్కులుండో ప్రతిపక్షానికి కూడా అంతే హక్కులు ఉంటాయి. ఇంకో ఇంత దానికి సభ ఎందుకు ₹1,00,000 పెట్టి, ఇక ఇంత దానికి వీళ్ళందరినీ పిలవడం ఎందుకు? ఇక కేసీఆర్ రండి 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 అని పిలవడం ఎందుకు? ఇక మీరు టైం ఇయ్యారు కదా. అంటే ఏమనొద్దు, రేవంత్ రెడ్డి ఏమన్నా వినసొంపుగా వినిపిస్తున్నాయి స్పీకర్ గారికి, ఆయన అల్లమన్నా ఈయనకు బెల్లంలాగా వినిపిస్తుంది. కానీ ఉతలలో మాత్రం ఆయన ఏమనొద్దు, రేవంత్ రెడ్డిని ఏమనొద్దు. ఇది దేనికి సంకేతం? ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు. ఇది ఆ సభ బంద్ చేయండి, ఆ సభ బంద్ చేసుకొని ఎవరి తిప్పాలు పోయి మంచిగా ఢిల్లీ పోయి రెస్ట్ తీసుకుంటే ముఖ్యమంత్రి గారు కనీసం ఆ డబ్బులని మిగులుతాయి, ₹1,00,000. మీరేం తేల్చరు. ఈ అసెంబ్లీ ద్వారా ఈ గవర్నమెంట్ ఏమి తేలాలని అనుకుంటలేదు, ఏ ఇష్యూ మీద చర్చ జరగాలని గవర్నమెంట్ అనుకుంటలేదు. వెరీ క్లియర్. నిన్న ప్రెస్ మీట్లోనేమో అందరు రండి, సహకరిస్తాం, కేసీఆర్ రావాలి, సభ్యులు ఏం కోరుకుంటే ఎంత టైం అంటే అంత టైం ఇస్తాం. తర్వాత ఆయనే మాట్లాడండి, ఆడనే మళ్ళా మిమ్మల్ని ఊరేసిన తప్పు లేదు, మిమ్మల్ని అట్లా చేసిన తప్పు లేదు కూడా మాట్లాడిండు. అంటే ఆయన చిత్తం అంతే, ఇంకా అది ఒక సెకండ్ మాట మీద ఉండడు అనమాట. ఆయన మాట మీద ఆయన నిలబడు. ఆయన నిలబడిన సంగతి వాళ్ళందరికీ తెలుసు, మిగతా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అది ఇంకొంత క్లియర్ అయింది. చర్చ జరగాలనుకున్నప్పుడు ఇదా పద్ధతి? ముఖ్యమంత్రే ఆజ్యం పోసిండు, కన్నులకి వెళ్ళి చూసిండు, బిషప్ కన్నులకి వెళ్ళి చూసిండు, అసెంబ్లీలో అవే మాట్లాడాలా? నువ్వు మూసినది కడతావా కట్టవా? కడితే నువ్వేంది? శ్రీధరబాబు ఏం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీతో అదంతా చర్చ కూడా అవసరం లేదు. అది క్వశ్చన్ అవర్ తర్వాత షార్ట్ డిస్కషన్ పెట్టుకోవచ్చు, తలసాని సమస్య అడుగుతున్నారు, తర్వాత మాట్లాడదాం దాని మీద అని. లేదు లేదు లేదు, ఒళ్ళు నిండా విషయం నింపుకొని వచ్చి ఆడొస్తే ఇంకా అందరు విషప్ కళ్ళతో చూసినప్పుడు అంతా విషం లాగానే కనిపిస్తుంది కదా. కానీ అసెంబ్లీ నడిపే తరికి ఇదేనా? గవర్నమెంటు జనాల కోసం నడుపుతుందా, కేసీఆర్ కోసం నడుపుతుందా, హరీష్ రావు కోసం నడుపుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు ఆ మాటలు మాట్లాడడానికి నడుపుతుందా అసెంబ్లీ? ఏం లాభం అసెంబ్లీ నడిచి? ఏమొచ్చింది? ఇంకా ఇప్పుడు కృష్ణా దాని మీద కూడా వాళ్ళు రారు చర్చ, ఇంకేం వస్తారు? మీరు మైక్ అయ్యింది, మీకు ఈ చిన్న ఇష్యూ మూసీ అనేది చిన్న ఇష్యూ, ఇప్పుడు అది ఇంకా ఏం కాలేదు. ఆ కృష్ణా దానిలో ఆ కృష్ణా విషయంలో మీరు వాళ్ళ మాట్లాడనియ్యారు, నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళని మాట్లాడనియ్యారు. వాళ్ళు ఆల్రెడీ రేపు హరీష్ రావు తెలంగాణ భవన్లో పీపీటీ పెట్టుకుంటున్నారు, మీరు ఎట్లా నన్ను మాట్లాడనియ్యారు, మేము ఎందుకు రావాలని చెప్పి వాళ్ళు బహిష్కరించారు లాస్ట్కి. గవర్నమెంట్ ఏం కోరుకుంటుందంటే దీని మీద చర్చ జరగొద్దు, అసెంబ్లీలో ఏం చర్చలు జరగొద్దు. మీ చర్చ అసెంబ్లీలో జరుగుతూనే జరిగినట్టు కాదు, గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. జనాల్లో అంతకన్నా పెద్ద పెద్ద అసెంబ్లీలు నడుస్తున్నాయి, జనాలు అంతకన్నా పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి మీ ఫెయిల్యూర్స్ మీద.
గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద, ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ మీద జనాలలో చాలా పెద్ద చర్చలు. ఈడ అరగంట, గంట, పావు గంట మీరు మాట్లాడుకుంటారేమో కానీ జనాలు మొత్తం మీకు యాంటీగా మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం గమనించాలి. కనీసం అసెంబ్లీలో మీకు ప్రతిపక్షం ఉంటేనే మీరు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ప్రతిపక్షం లేకుంటే మీరేం మాట్లాడుకుంటారు? మీ సొల్లు ఎవడన్నా ఇంటడా? అసలు ప్రతిపక్షం లేకపోతే అసెంబ్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికన్నా? ఇవ్వడం చూస్తారా? మీ మాటలు అసలు విన్నీకినే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇది అసెంబ్లీ నడుస్తున్న తీరు. మీరు కూడా కామెంట్ చేయండి. అసెంబ్లీలో మనం ఇదే ఆశించినామా? అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది? జనం ఏం కోరుకుంటున్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్.